వెల్కమ్ టు రియల్ స్టోరీస్. బైక్ టాక్సీ ఓ మర్డర్ కేసులో క్లూగా మారుతుందని ఎవరు ఊహిస్తారు? ప్రెగ్నెన్సీ టెస్ట్ ఓ ప్రాణం తీస్తుందని ఎవరు భావిస్తారు? ఓ సూట్ కేస్ 10 రోజుల మిస్టరీని రివీల్ చేస్తుందని ఎవరు అంచనా వేస్తారు? హైదరాబాద్ బాచుపల్లిలో అర్ధాంతరంగా నేలరాలిపోయిన ఓ నేపాలీ తార కేసులో ఏం జరిగింది? ఇదే ఇవాటి రియల్ స్టోరీ. ఇద్దరు ఒకే దేశం కానీ వేరువేరు ప్రాంతాలు. బతుకు తెరువు కోసం ఒకరు హైదరాబాద్ వస్తే మరొకరు భర్త పిల్లలతో కుటుంబ జీవితం. కానీ ఇద్దరిని ఫేస్బుక్ కలిపింది. హద్దులే కాదు, సరిహద్దులు దాటేలా చేసింది. అదే వారి జీవితాలను తలకిందులు చేసింది. మనం 2 కళ్లతో ప్రపంచాన్ని చూస్తే 1000 కళ్లతో ప్రపంచం మనల్ని చూస్తుంది. 180 డిగ్రీస్లో మనం చూస్తే 360 డిగ్రీస్లో మనల్ని అందరూ చూస్తారు. కనబడని కళ్ళేవో వెంటాడతాయి, అదృశ్య దృశ్యాలేవో సాక్ష్యాలవుతాయి. వేసే అడుగులు, చూసే చూపులు, కలిసే మనుషులు, మదించే ఆలోచనలు, ఊహకందని వ్యూహాలు. అప్పటికప్పుడు ఇవన్నీ అల్లావుద్దీన్ ఖిల్జీ అద్భుత దీపంలా అనిపించొచ్చు. నేరం చేసేటప్పుడు తప్పించుకునే గ్రేటెస్ట్ ఐడియాల్లా భావించొచ్చు. కానీ వీటిల్లో ఏవో ఒకటి ఆధారమవుతాయి. పోలీసుల విచారణ లింకు కలిపే రాచమార్గం కావచ్చు. హైదరాబాద్లో జరిగిన ఓ విదేశీ మహిళ హత్య కేసులో ఒక్క ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ను మలుపు తిప్పింది, హంతకుణ్ణి పట్టించింది. అలా మర్డర్ చేసి ఇలా గాయబ్ అయిపోయి తననెవరూ పట్టుకోరు అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో దాక్కున్న నిందితుడిని బయటకు లాగింది. బైక్ టాక్సీ లొకేషన్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరును టర్న్ తిప్పే క్లూగా మారింది. హైదరాబాద్ బాచుపల్లిలో ఓ మహిళ హత్య సంచలనం సృష్టించింది. సూట్ కేసులో లేడీ డెడ్ బాడీ స్థానికంగా కలకలం రేపింది. దుర్వాసన వస్తూ ఉండటంతో గమనించిన స్థానికులు సూట్ కేసులో మృతదేహం ఉండటాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సూట్ కేసు ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. మహిళ డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉంది. మొహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. దీంతో హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. సూట్ కేసులో శవమైన మహిళ ఎవరు, చంపిందెవరు, ఎందుకు హత్య చేశారు అనే ప్రశ్నల చుట్టూ పోలీసుల ఆలోచనలు తిరిగాయి. మృతదేహం కనబడిన చోట ఏ ఒక్క ఆధారమూ దొరక్కపోవడంతో కేసు విచారణను ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో క్లూ దొరకలేదు. బాచుపల్లి హత్య కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు 5 ప్రత్యేక పోలీస్ టీమ్స్ను రంగంలోకి దించారు. నిందితుడి కోసం నలుదిక్కులా గాలించారు. మృతదేహం లభించిన చోటు నుంచి అటూ ఇటూ అన్ని వైపులా వెతికారు. సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఏ ఒక్క ఆధారమూ లేదని భావించిన పోలీసుల చూపు డెడ్ బాడీ ఉన్న సూట్ కేసు పై పడింది. సూట్ కేసు పాతది కాదు, కొత్తదానిలా ఉంది. దీంతో సూట్ కేసు యాంగిల్లో పోలీసులు కూపీలాగారు. సీసీ కెమెరాల తనిఖీతో పాటు సూట్ కేసు ఆధారంగా ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందేమో అనే కోణంలో విచారించారు. సూట్ కేసుకు గోల్డెన్ హ్యాండిల్ బ్రాండ్ ముద్ర ఉండడంతో ఆ దిశగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు సూట్ కేసులు అమ్ముతున్న సుమారు 75 షాప్స్ తిరిగారు. కూకట్పల్లి, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల మొదలైన పోలీస్ స్టేషన్ల పరిధిలో వెతికారు. ఆ సూట్ కేసు ఏ షాపుదో శోధించారు. బాచుపల్లిలోని రామ్దేవ్ ట్రావెలర్ బ్యాగ్ స్టోర్ దగ్గర పోలీసులకు ఒక బ్రేక్ త్రూ లభించింది. సూట్ కేసు ఫోటోలు, వీడియోలని షాప్ నిర్వాహకులకు చూపారు పోలీసులు. ఆ సూట్ కేసు తమ దగ్గరే ఒకతను కొన్నాడని చెప్పడంతో విచారణ మలుపు తిరిగింది. బ్యాగ్ స్టోర్కి వచ్చి సూట్ కేసు కొన్నాడు కాబట్టి షాప్ సీసీ కెమెరాలను పరిశీలించారు. కొంత క్లారిటీ వచ్చింది, కానీ ఫేస్ మాత్రం క్లియర్గా లేదు. దీంతో ఫోన్ నెంబర్, ఆన్లైన్ పేమెంట్ పై ఆరా తీసిన పోలీసులకు ఒక ఫోన్ నెంబర్ దొరికింది. బ్యాగ్ ఎలా తీసుకువెళ్లాడని షాప్ నిర్వాహకులను అడిగారు పోలీసులు. ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని వెళ్లాడని తెలిపారు. హత్య కేసులో నిందితుని జాడ పట్టించిన ఎవిడెన్స్ బైక్ బుకింగే. బైక్ బుక్ చేసుకున్న ఫోన్ లొకేషన్ పై ఆరా తీశారు. బాచుపల్లి బ్యాగ్ స్టోర్ నుంచి సూట్ కేసును ఎక్కడికి తీసుకువెళ్లాడో కనుగొన్నారు. బాచుపల్లి సమీపంలోని బౌరంపేట్ లొకేషన్గా గుర్తించారు. లొకేషన్ చూపిన రూమ్కెళ్లి చూస్తే అతను లేడు. అతనెవరు, ఏం చేస్తుంటాడని ఇంటి ఓనర్లను, చుట్టుపక్కల వారిని వాకప్ చేశారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటాడని, ఒక మహిళ ఇతను కలిసి ఉండేవారని తెలిపారు. అయితే అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడని ఆరా తీసిన పోలీసులు మరోసారి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేశారు. జూబ్లీహిల్స్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో డైరెక్ట్గా అక్కడికే వెళ్లారు. పోలీసులను చూసి షాక్ అయ్యాడు నిందితుడు. అన్నీ కరెక్ట్గా మేనేజ్ చేసినా ఎలా కనిపెట్టారని విస్తుపోయాడు. బైక్ టాక్సీనే నిందితుడిని పట్టించింది. అతడు బ్యాగ్ కొనుగోలు చేసిన షాప్ నుంచి నేరుగా బౌరంపేటలోని రూమ్ వరకు పోలీసుల్ని తీసుకువెళ్ళింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనెవరు, ఆమె ఎవరు, ఎందుకు చంపాడు, ఎలా చంపాడు, ఎలా మాయం చేసే ప్రయత్నం చేశాడనే కోణాల్లో విచారించారు. అతను చెప్పిన వివరాలు, చంపిన విధానం, మాయం చెయ్యాలన్న వ్యూహం, సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కిపెట్టడంపై నిందితులు చెప్పిన వివరాలను విని షాక్ అయ్యారు.
చనిపోయిన మహిళకు ఇతడికి సంబంధం ఏంటి? వీరికి ఎలా పరిచయం ఏర్పడింది? చివరికి ఎలా మలుపు తిరిగింది? ఎందుకు చంపాడు? ఇంతటి ఘాతుకానికి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా కారణమైందో తెలిసి వామ్మో అనుకున్నారు. ఆ మహిళ ఎవరు, చంపిందెవరు? ఆనందించాల్సిన ప్రెగ్నెన్సీ టెస్ట్ అమానుషానికి ఎలా ప్రేరేపించింది? ఇతని పేరు విజయ్ తోఫా, ఈమె పేరు తారా బెహ్రా. సూట్ కేసులో శవమైన మహిళ ఈమెనే. విజయ్ తోఫా, తారా బెహ్రాలది ఈ దేశం కాదు, నేపాల్ దేశస్థులు. నేపాల్లో పక్కపక్క గ్రామస్థులు. తారా బెహ్రాకు ఇంతకుముందే వివాహమైంది. 2 పిల్లలు. భర్త పిల్లలు నేపాల్లోనే ఉంటారు. ఈమె మాత్రం విజయ్ తోఫా కోసం ఇండియా వచ్చింది. హైదరాబాద్లో సహజీవనం చేసింది. ఆ కేసు బయటకు వచ్చిన 48 అవర్స్లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 ఇయర్స్ ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. విజయ్ తోఫా, తారా బెహ్రాలవి నేపాల్లోని పక్కపక్క గ్రామాలైన వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది మాత్రం ఫేస్బుక్లోనే. ఒకే దేశం కావడం, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండడంతో వీరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. ఫేస్బుక్ పరిచయం అంతవరకే పరిమితం కాలేదు. నువ్వు లేక నేను లేను రీతిలో పరిచయం హద్దు దాటింది. దేశ సరిహద్దులు దాటేలా చేసింది. హైదరాబాద్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే విజయ్ తోఫా తారా బెహ్రాను కూడా ఇండియా రమ్మన్నాడు. ఆమె సరేనంది. ఇల్లు పిల్లలు భర్త ఉన్నారన్న ఇంగితం మరచిన తార అందరినీ వదిలేసి రెక్కలు కట్టుకుని హైదరాబాదులో ప్రియుడి చెంతకు వాలిపోయింది. ఇదే ఆమె చేసిన తప్పు. అతడి మాటలు నమ్మి సర్వస్వం వదిలేసి వచ్చింది. ఇదే ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ నగరానికి చేరుకుంది తారా బెహ్రా. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ బస్తీలో తారా బెహ్రాతో కాపురం పెట్టాడు విజయ్. అయితే విజయ్ తోఫా ఉపాధి నిమిత్తం జూబ్లీహిల్స్ను వదిలేసి బాచుపల్లి సమీపంలోని బౌరంపేటకు మకాం మార్చాడు. అక్కడి ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని తారా బెహ్రాతో సహజీవనం కొనసాగించాడు. అయితే ఇద్దరి రిలేషన్ మరో మెట్టెక్కింది. తారా బెహ్రా గర్భవతయింది. అదే ఇరువురి సహజీవనాన్ని అనుకోని మలుపు తిప్పింది. ప్రెగ్నెన్సీ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గర్భం వద్దని తారా బెహ్రా ఉండాలని విజయ్ తోఫా వాదించుకున్నారు. తనకు ఇదివరకే పెళ్లయిందని, 2 పిల్లలు ఉన్నారని, ఇప్పుడెందుకు పిల్లలని ఆమె చెప్పింది. అయితే తన వారసులు కడుపులో పెరుగుతున్నారని, అబార్షన్ ఎలా చేయిస్తావని విజయ్ తోఫా ఆమెను వారించాడు. అతడి మాటల్ని ఆమె ఒప్పుకోలేదు. ఆగ్రహంతో రగిలిపోయింది. ఇద్దరికీ పొసగదని, తాను నేపాల్ వెళతాలని స్పష్టం చేసింది. అయితే కాన్పు తర్వాత ఇద్దరం కలిసి నేపాల్ వెళ్లి అక్కడే బతుకుదామని అతను వాదించాడు. ఈ గర్భం వద్దు, నువ్వు వద్దు అంటూ తార కోపంతో ఊగిపోయింది. ప్రెగ్నెన్సీ గొడవ ఇద్దరి మధ్య దూరం పెంచింది. మనస్పర్ధలు చిలికి చిలికి పెద్దవిగా మారాయి. మే 23న రాత్రి జరిగిన కొట్లాట సరిదిద్దుకోలేని ఘోరంగా మారింది. అప్పటికే తారా బెహ్రా తిరుగుబాటుతో రగిలిపోయిన విజయ్ ఆమెని ఎలాగైనా చంపాలని స్కెచ్ వేశాడు. ఎలాగూ ఆమెకు ఇండియాలో తెలిసిన వాళ్లు తాను తప్ప ఎవరూ లేరు. నేపాల్లోని కుటుంబానికి ఆమె ఎక్కడుందో ఏమైందో తెలీదు. దీంతో ఇక్కడే చంపేసి మృతదేహాన్ని మాయం చేస్తే తననెవరూ పట్టుకోలేరని విర్రవీగాడు. మే 23న జరిగిన గొడవలో తన ప్లాన్ను అమలు చేశాడు. తారా బెహ్రా గొంతును చున్నీతో బిగించాడు. ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపాడు. ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఇతనేమో ఉంచుకుందామనే విషయంలో ఇద్దరికి గొడవైంది. గొడవైన క్రమంలో ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేసు, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేసులో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో, ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. రూమ్లో ఉన్న శవాన్ని ఏం చెయ్యాలో విజయ్ తోఫాకు అర్థం కాలేదు. దుర్వాసన వస్తే చుట్టుపక్కల వారికి అనుమానం వస్తుందని మృతదేహాన్ని మాయం చెయ్యాలని మరో స్కెచ్ వేశాడు. పెద్ద బ్యాగులో ఆమె శవాన్ని వేసుకుని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేయాలనుకున్నాడు. బాచుపల్లిలోని రామ్దేవ్ బ్యాగ్ స్టోర్లో పెద్ద సైజులో ఉన్న సూట్ కేసును కొన్నాడు. అక్కడి నుంచి బైక్ బుక్ చేసుకుని సూట్ కేసు తీసుకుని వెళ్లిపోయాడు. సూట్ కేసులో శవాన్ని మోసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు లభించినా
అతని జాడ కోసం శోధిస్తే ఎలాంటి సరైన ఆధారాలు లభించలేదు. చివరికి ఫోన్ నెంబర్, ఆ నెంబర్తో బుక్ చేసుకున్న బైక్ టాక్సీ లొకేషన్తో ఎక్కడున్నాడో గుర్తించారు. బౌరంపేటలో ఉండకుండా జూబ్లీహిల్స్లో బంధువుల ఇంట్లో తలదాచుకున్న విజయ్ తోఫాను అదే మొబైల్ నెంబర్తో ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు. 10 మంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము. దాన్ని వితిన్ 48 అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. తారా బెహ్రాను సోషల్ మీడియాలో ట్రాప్ చేసి ఆమెకంటూ సంసారం ఉందని తెలిసిన మాయమాటలతో హైదరాబాద్ రప్పించి సహజీవనం చేసి గర్భవతిని చేసి చివరకు చంపేశాడు ఈ కేటుగాడు. నమ్మక ద్రోహం చేశాడు. గర్భం వద్దు అంటే ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. చివరికి తన మాట వినకపోయేసరికి చంపేశాడు. భర్తకు భార్య లేకుండా చేసి, పిల్లలకు తల్లి లేకుండా చేసి, చివరకు ఆమెనే లేకుండా చేశాడు. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు. ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదో ఒక ఆధారంతో పోలీసులకు దొరక్క తప్పదని చెప్పడానికి ఇది మరో నిదర్శనం. సహజీవనం సరిహద్దు దాటేలా చేస్తుంది, చివరికి ప్రాణమే లేకుండా చేస్తుంది. మహబూబ్ నగర్లోనూ రిలేషన్షిప్ 2 కుటుంబాల్లో చీకట్లు నింపింది. తాళిని ఎగతాళి చేస్తున్న సంబంధాలు పెరగడమే తప్ప తరగడం లేదు. పరాయి మోజుల గలీజు ఆలోచనలు అంతానికి పంతం పడుతున్నా మారడం లేదు. పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి బంధాలు బలిపెడుతున్న ఘటనలు రాకెట్లా పైపైకి వెళుతున్నాయో నేలచూపులో మూలాలను చూసుకోవడం లేదు. వివాహితర సంబంధాల కారణంగా కాపురాలు కూలిపోయి పచ్చని కుటుంబాలు కటకటాల పాలవుతున్న వ్యవహారాలు వెలుగు చూస్తున్నా చాలా మందికి కనువిప్పు కలగడం లేదు. ఇల్లీగల్ ఎఫైర్, సహజీవనం పేరుతోనే కుత్తుకలు తెగుతున్న కొందరి మైండ్ సెట్ మారడం లేదు. సహజీవనం చేసేవాడే కాలయముడిగా మారుతున్న ఘటనల్లో మరోటి మహబూబ్ నగర్ గీతాంజలి వ్యథ. ఇతని పేరు నరేష్. మహబూబ్ నగర్ జిల్లా మల్లెబోయిన్పల్లి సొంతూరు. ఇతను సహజీవనం చేసిన యువతి గీతాంజలి. అయితే గీతాంజలిని దారుణంగా హత్య చేశాడు నరేష్. కళ్లల్లో కారం చల్లి మరి కత్తితో విచక్షణారహితంగా నరికేశాడు. నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. మహబూబ్ నగర్ జిల్లా కాకర్జాలలో జరిగింది దారుణం. నరేష్కు హైదరాబాద్కు చెందిన స్వాతి అనే యువతితో వివాహమైంది. వారికి ఓ కూతురు పుట్టింది. తర్వాత ఇరువురి మధ్య నెలకొన్న మనస్పర్ధల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్య వదిలేసిన తర్వాత నరేష్ జడ్చర్ల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ సమయంలో మల్లెబోయిన్పల్లికి చెందిన గీతాంజలితో పరిచయమైంది. అప్పటికే భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంది గీతాంజలి. దీంతో ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. వారికి ఓ కూతురు కూడా జన్మించింది. ఆ తర్వాత వారి ఇరువురు మధ్య కూడా మనస్పర్ధలు మొదలయ్యాయి. అవి కాస్త తారాస్థాయికి చేరాయి. ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరగడంతో పెద్దల పంచాయతీకి దారితీసింది. పెద్దల సమక్షంలో పంచాయతీలైనప్పటికీ గొడవలు సద్దుమణగలేదు. మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న నరేష్ మర్డర్ చేయాలని స్కెచ్ వేశాడు. తల్లిగారి ఇంటి వద్ద వదిలేసి వస్తానని బైక్ పై ఎక్కించుకుని కాకర్జాల సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె కళ్లల్లో కారం చల్లి కత్తితో విచక్షణారహితంగా పొడి చేశాడు. ఆపై చున్నీతో ఉరివేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి తాను గీతాంజలిని హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. దీంతో అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ 200 కిలోమీటర్ల అడవిలకు దట్టి అడవిలకు తోలుకపోయి మిరపొడి పోసిండన్న కంట్లే 2 చేతులు ఇరగొట్టిండన్నా. 2 చేతులు ఇరగొట్టిండు, కాళ్ళ మీద పెట్టిండు, కంట్లే మిరపొడి పోసిండు. కత్తి తీసుకున్నాడు అన్న. కత్తి తీసుకుని కడుపు మీద 20 పోట్లు కొడిచిండన్నా. నా చెల్లెలకి న్యాయం జరిపియాలన్నా, మీరే ఓడి 10 మందిలో ఉరి తీయాలన్నా. చేసేదే సహజీవనం. ఇద్దరు కోపతాపాలను కాస్తంత ఓర్చుకోకపోవడంతో ఘోరం జరిగిపోయింది. ఇద్దరి ఆవేశం హత్యకు దారితీసింది. హైదరాబాద్ సరూర్ నగర్లోనూ ఇద్దరు దంపతుల మధ్య అనుమానభూతం చిచ్చురేపింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు మరియదాస్ అనే వ్యక్తి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియదాస్, అతడి భార్య అమృత సరూర్ నగర్లో నివాసం ఉండేవారు. వివాహేతర సంబంధాలపై భార్యాభర్తలు ఒకరిపై ఒకరికి తరచూ గొడవలవుతూ ఉండేవని స్థానికులు చెప్పారు. భార్య ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసిన మరియదాస్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో అమృతను చున్నీతో బిగించి హత్య చేశాడు. చంపిన తర్వాత అమృత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెంగళూరులోనూ అలాంటి అమానుషమే. భార్య తలనరికి తెగిన తలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు ఓ వ్యక్తి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు పోలీసులు. బెంగళూరుకు చెందిన శంకర్ 3 ఏళ్ల క్రితం
మానస అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవల మానస మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడుపుతోందని అనుమానం పెంచుకున్నాడు. తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. మరోసారి భార్యాభర్తలకు గొడవ జరగ్గా ఆగ్రహంతో శంకర్ తన భార్య తల నరికాడని చెప్పారు. తర్వాత తెగిన తలతో పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. సమాజంలో నేరాలు పెరగడమే కాదు, నేర స్వభావం రాక్షసత్వంగా మారుతోంది. ప్రాణమంటే లెక్కలేదు, నేరమంటే జంకులేదు, చట్టమంటే భయం లేదు. ముఖ్యంగా ఇల్లీగల్ ఎఫైర్లు, సహజీవనాల విశృంఖలత్వంతో ఇలాంటి ఘోరాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రేమించామంటారు, వెంటపడతారు, కలిసుందామంటారు, అమ్మాయిలు నమ్ముతారు, జీవితంలో స్థానాన్నిస్తారు. ఇక్కడి దాకా కథ బాగానే నడుస్తుంది. కొన్నాళ్లకు చట్టబద్ధంగా పెళ్లిలోకి వెళ్లాలని అమ్మాయిలు భావించగానే అసలు రూపాలు బయటపడుతున్నాయి. కేవలం సరదా కోసం, టైంపాస్ చేయడం కోసం అమ్మాయిలతో గడిపేవాళ్లు, ఒకేసారి మల్టిపుల్ రిలేషన్స్ లో ఉండేవాళ్లు ఇలాంటి నేరాలకు దిగుతున్నారు. ఆడవాళ్లు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగానే దుర్మార్గంగా, క్రూరంగా అంతం చేస్తున్నారు. మరికొంతమంది అమ్మాయిల్ని నమ్మించడానికి కొన్నాళ్లు సహజీవనంలో కూడా ఉంటున్నారు. కానీ అది కూడా 3 నాళ్ల ముచ్చటే. ఆ తర్వాత అసలు వ్యక్తిత్వాలు బయటపడుతున్నాయి. దారుణంగా హతమారుస్తున్నారు. ఇష్టం లేకపోతే, కష్టంగా ఉంటే ఎవరిదారు వారు చూసుకోవచ్చు. కానీ ఎక్కడ గుట్టు రట్టు చేస్తారోనని భయం, భవిష్యత్తులో అయినా ఇబ్బందులు తప్పవనే అనుమానంతో నిర్దాక్షిణ్యంగా గొంతులు కోస్తున్నారు. నిండు జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. తమ సుఖం కోసం ప్రేమించిన వారిని బలిస్తున్నారు. పైగా హత్య చేసి ఆ నేరం బయటకు రాకుండా మృతదేహాల్ని రాక్షసంగా ముక్కలు చేయడం, ఎక్కడెక్కడో శరీర భాగాలు పడేయడం, కుక్కర్లో ఉడికించడం, సూట్ కేసులో పెట్టి నిర్మానుష్య ప్రదేశాల్లో వేయడం వంటి దారుణాలకు తెగబడుతున్నారు. నేపాల్ గృహిణి తారా బెహ్రాను కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కుక్ విజయ్ ఇలాగే చంపాడు. తారను నమ్మించాడు, వంచాడు. ఇతడి మాటలు నమ్మి పిల్లలను, భర్తను వదిలేసి వచ్చిన తార చివరకు సూట్ కేసులో శవంగా తేలింది. రకరకాల ఐడియాలు వేసిన విజయ్ తోఫా చివరికి 10 రోజుల తర్వాత పోలీసులకు దొరికాడు. సూట్ కేసు కొనుగోలు చేసిన షాప్, అక్కడి నుంచి రూమ్ వరకు బైక్ టాక్సీ లొకేషన్ విజయ్ తోఫాను పట్టించాయి. సహజీవనాలు, ఎఫ్ఐఆర్లు చివరికి ఇలాంటి ఊహించని నష్టం వైపు నడిపిస్తాయనడానికి ఈ ఉదంతం మరో నిదర్శనం.